ఓం శాంతి 15/10/2024 మధురమైన పిల్లలు, పరస్పరం మీ అందరిది ఒకే మతం. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. దానితో అన్ని భూతాలు పారిపోతాయి. ప్రశ్న: పదమ భాగ్యశాలులుగా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? జవాబు: బాబా ఏదైతే వినిపిస్తారో ఆ ఒక్కొక్క విషయాన్ని ధారణ చేసేవారే పదమ భాగ్యశాలులుగా అవుతారు. బాబా ఏం చెప్తున్నారు మరియు రావణ సాంప్రదాయం వారు ఏం చెప్తున్నారు అని జడ్జ్ చేయండి. తండ్రి ఏ జ్ఞానాన్నైతే ఇస్తారో దానిని బుద్ధిలో ఉంచుకోవడం, స్వదర్శన చక్రధారులుగా అవ్వడమే పదమ భాగ్యశాలులుగా అవ్వడము. ఈ జ్ఞానం ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి, వారిని ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. మీరు సత్యుగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మొదలైన ఇతర భాషలేవి ఉండవు. సత్యుగంలో మన రాజ్యం ఉంటుందని మీకు తెలుసు. అందులో మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఆ భాష మారిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే అనేకానేక భాషలున్నాయి. ఏ రాజు ఉంటారో వారి బట్టి వారి భాష నడుస్తుంది. ఇప్పుడు ఇదైతే పిల్లలందరికీ తెలుసు. అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలందరిది ఒకే మతము. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అప్పుడు భూతాలన్నీ పారిపోతాయి. తండ్రి పతిత పావనుడు. 5 భూతాలైతే అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. ఆత్మలోకే భూతాలు ప్రవేశించడం జరుగుతుంది. ఆ భూతాలకు లేక వికారాలకు దేహాభిమానం, కామం, క్రోధం మొదలైన పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అన్నట్లయితే ఇలా చెప్పండి: సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మలు మరియు ఆ ఆత్మలలో పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. అంతేకాని పరమాత్మ సర్వులలోనూ విరాజమానమై ఉన్నారని కాదు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి? ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేసినట్లయితే మీరు పదమ భాగ్యశాలులుగా అవుతారు. ప్రపంచంలోని రావణ సాంప్రదాయం వారు ఏం చెప్తున్నారు మరియు తండ్రి ఏం చెప్తున్నారు ఇప్పుడు జడ్జ్ చేయండి. ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఆత్మ ఉంది. ఆ ఆత్మలో పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. శరీరంలో కాదు, ఆత్మలో పంచవికారాలు లేక భూతాలు ప్రవేశిస్తాయి. సత్యుగంలో ఈ 5 భూతాలు లేవు. దాని పేరే దైవీ ప్రపంచం. ఇది డెవిల్, ఆసురీ ప్రపంచం. డెవిల్ అని అసురులనే అంటారు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన చెందుతారు. అక్కడ మీలో ఏ వికారాలు, ఏ అవగుణాలు ఉండవు. మీలో గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు, ఆ తర్వాత కిందకు దిగుతారు. ఈ చక్రం గురించి ఇప్పుడు తెలిసింది. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది తెలిసింది. ఆత్మైన మనకు స్వదర్శనం జరిగింది, అనగా ఈ చక్రం యొక్క జ్ఞానం లభించింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీరు ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానాన్ని చదివిస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారత్లోకి వచ్చి ఇస్తారు. హమారా భారత్, మా భారత్ అని అంటారు కదా. వాస్తవానికి హిందుస్థాన్ అని అనడం తప్పు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేదని, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదని మీకు తెలుసు. అది కొత్త ప్రపంచంగా ఉండేది. కొత్త ఢిల్లీ అని అంటారు కదా. వాస్తవానికి ఢిల్లీ యొక్క యథార్థమైన పేరు ఢిల్లీ కాదు, దానిని పరిస్థాన్ అని పిలిచేవారు. ఇప్పుడైతే కొత్త ఢిల్లీ మరియు పాత ఢిల్లీ అని అంటారు. ఆ తర్వాత పాత ఢిల్లీ ఉండదు, అలాగే కొత్త ఢిల్లీ కూడా ఉండదు. దానిని పరిస్థాన్ అని పిలుస్తారు. ఢిల్లీని రాజధాని అని అంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. అది తప్ప మరింకేమీ ఉండదు. మన రాజ్యమే ఉంటుంది.
ఇప్పుడైతే రాజ్యం లేదు, కావుననే కేవలం మా భారతదేశం అని అంటారు. రాజులైతే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. తప్పకుండా మొట్టమొదటి ఈ విశ్వంలో దేవీదేవతల రాజ్యం ఉండేది. అప్పుడు ఇంకే రాజ్యమూ ఉండేది కాదు. యమునా నది తీరం ఉండేది. దానిని పరిస్థానని అనేవారు. దేవతల రాజధానిగా ఢిల్లీయే ఉండేది. అందుకే అందరికీ ఆకర్షణ కలుగుతుంది. అది అన్నింటికన్నా పెద్దది కూడా. అది పూర్తిగా మధ్యలో ఉంది. పాపాలు తప్పకుండా జరిగాయని, పాపాత్ములుగా అయిపోయారని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో పుణ్యాత్మలు ఉంటారు. తండ్రే వచ్చి పావనంగా తయారు చేస్తారు. వారి పేరు మీద మీరు శివ జయంతిని కూడా జరుపుతారు. ఇప్పుడు జయంతి అన్న పదమైతే అందరికీ వర్తిస్తుంది. అందుకే దానిని శివరాత్రి అని అంటారు. రాత్రి అనే మాట యొక్క అర్థాన్నైతే మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. మంచి మంచి విద్వాంసులు మొదలైన వారికెవరికి శివరాత్రి అంటే ఏమిటో కూడా తెలీదు. కావున వారేం జరుపుకుంటారు? రాత్రి యొక్క అర్థం ఏమిటి అనేది తండ్రి అర్థం చేయించారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఏదైతే ఉందో అందులో సుఖం మరియు దుఃఖం యొక్క ఆట ఉంది. సుఖాన్ని పగలు అంటారు, దుఃఖాన్ని రాత్రి అంటారు. కావున రాత్రి మరియు పగలకు మధ్యలో సంగమం వస్తుంది. అర్ధకల్పం ప్రకాశం, అర్ధకల్పం అంధకారం. భక్తిలోనైతే అన్నింటికీ చాలా సమయం పడుతుంది. ఇక్కడైతే ఒక్క క్షణం యొక్క విషయం. ఇక్కడిది చాలా ఈజీ. ఇది సహజయోగం. మీరు మొదట ముక్తిధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు జీవన్ముక్తి మరియు జీవన బంధనంలో ఎంత సమయం ఉన్నారు అనేది పిల్లలైన మీకు గుర్తుంది. అయినా కానీ గడియ గడియ మర్చిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు. యోగం అన్న పదం సరైనది, కాని వారిది దైహికమైన యోగం. ఇది పరమాత్మునితో ఆత్మల యొక్క యోగం. సన్యాసులు అనేక రకాల హఠయోగాలు మొదలైన వాటిని నేర్పిస్తారు. దాంతో మనుషులు తికమక పడతారు. పిల్లలైన మీకు వీరు తండ్రి కూడా మరియు టీచర్ కూడా. కావున వీరితో యోగాన్ని జోడించవలసి ఉంటుంది కదా. టీచర్ ద్వారా చదువుకోవాల్సి ఉంటుంది. బిడ్డ పుట్టినప్పుడు మొదట తండ్రితో యోగం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత టీచర్తో యోగాన్ని జోడించవలసి ఉంటుంది. ఆ తర్వాత వానప్రస్థావస్థలో గురువుతో యోగాన్ని జోడించవలసి ఉంటుంది. ఈ ముగ్గురు ముఖ్యంగా గుర్తుంటారు. అక్కడైతే వారు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ తండ్రి ఒకేసారి వచ్చి తండ్రిగానూ అవుతారు, టీచర్గానూ అవుతారు. ఇది అద్భుతం కదా. ఇటువంటి తండ్రినైతే తప్పకుండా గుర్తు చేయాలి. జన్మ జన్మాంతరాలు ఈ ముగ్గురిని వేరువేరుగా తలుచుకుంటూ వచ్చారు. సత్యుగంలో కూడా తండ్రితో యోగం ఉంటుంది. ఆ తర్వాత టీచర్తో ఉంటుంది. చదువుకునేందుకైతే వెళ్తారు కదా. ఇకపోతే అక్కడ గురువు యొక్క అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలన్నింటినీ స్మృతి చేయడంలో కష్టమేముంది? ఇది పూర్తిగా సహజం. దీనిని సహజయోగం అని అంటారు. కాని ఇది అసాధారణమైనది. తండ్రి అంటారు, నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా లోన్గా తీసుకుంటాను. అది కూడా ఎంత తక్కువ సమయం తీసుకుంటాను. 60 సంవత్సరాల వయసులో వానప్రస్థావస్థ ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చాయంటే చేతికర్ర వస్తుందని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతికర్ర ఉంది. అందరూ వానప్రస్థంలోకి నిర్వాణధామంలోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు, అత్యంత మధురమైన ఇల్లు. దానికోసమే ఎంతటి అపారమైన భక్తిని చేశారు. ఇప్పుడు చక్రమంతా తిరిగి వచ్చారు. మనుషులకిదేమీ తెలీదు. ఇది లక్షల సంవత్సరాల చక్రం అని ఏదో అలా ప్రగల్భాలు పలికారు. ఇది లక్షల సంవత్సరాల విషయమైనట్లయితే ఇక విశ్రాంతి లభించదు. విశ్రాంతి లభించడమే కష్టమైపోయేది. మీకు విశ్రాంతి లభిస్తుంది. దానిని సైలెన్స్ హోమ్, నిరాకార లోకం అని అంటారు. ఇది స్థూలమైన మధురమైన ఇల్లు. అది మూలధామము, మధురమైన ఇల్లు.
ఆత్మ చాలా చిన్న రాకెట్ వంటిది. దానికంటే వేగంగా పరిగెత్తేది ఇంకేదీ ఉండదు. ఇది అన్నింటికంటే వేగవంతమైనది. ఒక్క క్షణంలో శరీరం వదలగానే పరిగెడుతుంది, ఇంకొక శరీరం తయారుగా ఉంటుంది. డ్రామానుసారంగా సమయం పూర్తయినప్పుడు ఆత్మ వెళ్లవలసిందే. డ్రామా ఎంత యాక్యురేట్, సరి అయినది. ఇందులో సరిగ్గా లేనిదంటూ ఏదీ లేదు. ఇది మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామానుసారంగా పూర్తిగా యాక్యురేట్ సమయంలో వస్తారు. ఒక్క క్షణం యొక్క తేడా కూడా రాదు. వీరిలో తండ్రి అయిన భగవంతుడున్నారు అని ఎలా తెలుస్తుంది? వారెప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో, పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారో అప్పుడు తెలుస్తుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. శివుణ్ణైన నేను ఎప్పుడు వస్తాను, ఎలా వస్తాను అనేది మీకైతే తెలీదు. శివరాత్రిని కృష్ణరాత్రిని జరుపుకుంటారు, రాముని రాత్రిని జరుపుకోరు. ఎందుకంటే తేడా ఏర్పడిపోయింది కదా. శివరాత్రితో పాటు శ్రీకృష్ణుని రాత్రిని కూడా జరుపుకుంటారు. కాని వారికేమీ తెలీదు. ఇక్కడున్నదే ఆసురి రావణ రాజ్యం. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వీరు బాబా. వృద్ధులను బాబా అని అంటారు. చిన్నపిల్లలను బాబా అని అనరు. కొంతమంది ప్రేమతో పిల్లలను కూడా బాబా అని అంటారు. అలాగే వారు కూడా శ్రీకృష్ణుణ్ణి ప్రేమతో అలా అనేశారు. ఎప్పుడైతే పెద్దయి పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు బాబా అని అంటారు. శ్రీకృష్ణుడు తాను స్వయమే యువరాజు. అతనికి పిల్లలెక్కడి నుండి వచ్చారు? నేను వృద్ధుని తనువులోకి వస్తాను అనే తండ్రి అంటారు. ఇది శాస్త్రాల్లో కూడా ఉంది. కాని శాస్త్రాల్లోని అన్ని విషయాలు యాక్యురేట్గా ఉండవు. కొన్ని విషయాలు సరైనవి. బ్రహ్మ ఆయువు అనగా ప్రజాపిత బ్రహ్మ ఆయువు అని అంటారు. వారు తప్పకుండా ఈ సమయంలోనే ఉంటారు. బ్రహ్మ ఆయువు మృత్యులోకంలో సమాప్తమవుతుంది. ఇది అమరలోకమేమీ కాదు. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండలేదు. తండ్రి కూర్చుని చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలీదు. మీరు 84 జన్మలు తీసుకుంటారని నేను తెలియజేస్తాను. ఎలా తీసుకుంటారు అది కూడా మీకు తెలిసిపోయింది. ప్రతి యుగం యొక్క ఆయువు 1250 సంవత్సరాలు. మరియు ఒక్కొక్క యుగంలో ఇన్నిన్ని జన్మలు తీసుకున్నారు. 84 జన్మల లెక్క ఉంది కదా. 84 లక్షల జన్మలైతే లెక్క ఉండదు. దీనిని 84 జన్మల చక్రమని అంటారు. 84 లక్షల జన్మల విషయమైతే గుర్తుకురానే రాదు. ఇక్కడ ఎంతటి అపారమైన దుఃఖం ఉంది. దుఃఖాన్నిచ్చే పిల్లలు ఎటువంటి వారు జన్మిస్తూ ఉంటారు. దీనిని ఘోర నరకం, పూర్తిగా చీచీ ప్రపంచం అని అంటారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. పాపాలు అంతమైపోతే మనం పుణ్యాత్ములుగా అయిపోతాము. ఇప్పుడిక ఏ పాపాలు చేయకూడదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడం, ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇవ్వడమే. ఇప్పుడీ రావణ రాజ్యం పూర్తవుతుంది. ఇప్పుడిది కలియుగాంతం. ఈ మహాభారీ యుద్ధం చివరి యుద్ధం. ఇక ఆ తర్వాత ఎటువంటి యుద్ధాలు ఉండవు. అక్కడ ఎటువంటి యజ్ఞాలు రచింపబడవు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో హోమం చేస్తారు. అలాగే తండ్రి ఈ రుద్రయజ్ఞాన్ని ఏదైతే రచించారో ఇందులో పిల్లలు తమ పాత సామాగ్రినంతటినీ స్వాహా చేసేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. రుద్రుడు అని శివుణ్ణే అంటారు. రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గం వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాల గురించి ఏమీ తెలీదు. వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. దాని పేరే సన్యాసం. దేని సన్యాసం? ఇళ్ళు వాకిళ్ల సన్యాసం. వట్టి చేతులతో వెళ్తారు. మొదట గురువులు ఎంతగానో పరీక్షిస్తారు, పనులు చేయిస్తారు.
పూర్వము భిక్షలో కూడా కేవలం పిండే తీసుకునేవారు, వండినవి తీసుకునేవారు కాదు. వారు అడవుల్లోనే ఉండాలి, అక్కడ కందమూలాలు ఫలాలు లభిస్తాయి. ఈ గాయనం కూడా ఉంది. సతోప్రధాన సన్యాసులుగా ఉన్నప్పుడు అవి తినేవారు. ఇప్పుడైతే ఏమేం చేస్తూ ఉంటారో ఇక్కడక్కండి. దీని పేరే వికారీ ప్రపంచం, అది నిర్వికారీ ప్రపంచం. కావున స్వయాన్ని వికారులుగా అర్థం చేసుకోవాలి కదా. తండ్రి అంటారు, సత్యుగాన్ని శివాలయమని, నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇక్కడైతే అందరూ పతిత మనుషులుగానే ఉన్నారు. అందుకే దేవీ దేవతలకు బదులుగా పేరే హిందువులని పెట్టేశారు. తండ్రి అయితే అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. వాస్తవానికి మీరు అనంతమైన తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. కావున తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జన్మ జన్మాంతరాల పాపాలు మీ శిరస్సుపై ఉన్నాయి. పాపాల నుండి ముక్తులుగా అయ్యేందుకే మీరు పిలుస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారందరూ ఓ పతిత పావన అని పిలుస్తారు. అర్థమేమీ తెలీదు, ఊరికే అలా గానం చేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. పరమాత్మతో యోగాన్ని ఎలా జోడించాలి, వారిని ఎలా కలుసుకోవాలి అని ఎవరైనా వారిని అడిగితే అతను సర్వవ్యాపి అని అనేస్తారు. వారు చెప్పే దారి ఇదేనా? వేదశాస్త్రాలను చదవడం ద్వారా భగవంతుడు లభిస్తారని అనేస్తారు. కాని తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. ఈ డ్రామా రహస్యం గురించి తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలీదు. లక్షల సంవత్సరాల డ్రామా అయితే ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది 5000 సంవత్సరాల విషయం. కల్పపూర్వం కూడా బాబా మన్మనా భవాన్ అన్నారు. ఇది మహామంత్రము. ఇది మాయపై విజయాన్ని ప్రాప్తి చేయించే మంత్రం. తండ్రే కూర్చుని అర్థాన్ని అర్థం చేయిస్తారు. ఇంకెవరూ అర్థాన్ని అర్థం చేయించరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటూ ఉంటారు కూడా కదా. మానవ మాతృలెవ్వరూ అలా కారు. ఇది దేవతల విషయం కూడా కాదు. అక్కడైతే అంతా సుఖమే సుఖముంది. అక్కడ భక్తి ఏమీ చెయ్యరు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే భక్తి చేయడం జరుగుతుంది. సత్యుగంలో భక్తి అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ 21 జన్మల వారసత్వం లభించి ఉంది. అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు అని అంటూ ఉంటారు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. గడియ గడియ భగవంతుడా దయ చూపించండి అని అంటారు. ఈ కలియుగి దుఃఖమయమైన ప్రపంచం సదా ఉండదు. సత్యత్రేతాయుగాలు గతించిపోయాయి, అవి మళ్లీ వస్తాయి. లక్షల సంవత్సరాల విషయమైతే కనీసం గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు తండ్రి అయితే మొత్తం జ్ఞానం అంతటినీ ఇస్తారు. తమ పరిచయాన్ని కూడా ఇస్తారు, మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఇది పిల్లలైన మీ ధ్యాసలోకి వచ్చింది. ఇప్పుడైతే పరాయి రాజ్యంలో ఉన్నారు. మీకు మీ రాజ్యం ఉండేది. ఇక్కడైతే యుద్ధాలు చేసి తమ రాజ్యాలు తీసుకుంటారు. మరణాయుధాలతో హింసాయుతంగా తమ రాజ్యాలు తీసుకుంటారు. పిల్లలైన మీరైతే యోగ బలంతో మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. మీకు సతోప్రధానమైన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం తయారవుతుంది. దీనిని కలియుగ పాత ప్రపంచం అంటారు. సత్యుగం కొత్త ప్రపంచం. ఇది కూడా ఎవరికీ తెలీదు. సన్యాసులంటారు, ఇదంతా మీ ఊహ, ఇక్కడే సత్యుగము ఉంది, ఇక్కడే కలియుగము ఉంది. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి గురించి తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే వారు తన పరిచయాన్ని ఇచ్చేవారు. సత్యత్రేతాయుగాలంటే ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాదు. పిల్లలైన మీకు తండ్రి బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రికే అన్నీ తెలుసు. వారు అన్నీ తెలిసినవారు, అనగా నాలెడ్జ్ఫుల్. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు.
వారి ద్వారానే మనకు వారసత్వం లభించనున్నది. తండ్రి జ్ఞానంలో తమ సమానంగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇది పాపాల నుండి విముక్తులయ్యే సమయం. అందుకే ఇప్పుడు ఎటువంటి పాపాలు చేయకూడదు. పాత సామాగ్రినంతటినీ ఈ రుద్రయజ్ఞంలో స్వాహా చేయాలి. రెండవ పాయింట్, ఇప్పుడిది వానప్రస్థ అవస్థ. అందుకే తండ్రి టీచర్తో పాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి. మధురమైన ఇంటికి వెళ్లేందుకు ఆత్మను సతో ప్రధానంగా పావనంగా తయారు చేసుకోవాలి. వరదానము. మీ సూక్ష్మ బలహీనతలను చింతన చేసి పరివర్తన చేసే స్వచింతక భవ. కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయటం, వినటం లేక వినిపించటమే స్వచింతన కాదు. కానీ స్వచింతన అనగా తమ సూక్ష్మ బలహీనతలను, తమ చిన్న చిన్న పొరపాట్లను చింతన చేసి తొలగించటము, పరివర్తన చేయటము. ఇదే స్వచింతకులుగా అవ్వటము. జ్ఞానం మననమైతే పిల్లలందరూ చాలా బాగా చేస్తారు. కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణా స్వరూపులుగా అవ్వటం, స్వయాన్ని పరివర్తన చేసుకోవటం, దీనికే ఫైనల్ రిజల్ట్లో మార్కులు లభిస్తాయి. స్లోగన్. ప్రతి సమయము చేసేవారు చేయించేవారు అయిన తండ్రి గుర్తున్నట్లయితే నేను అనేదానికి సంబంధించిన అభిమానము రాలేదు. ఓం శాంతి.